దుగ్గరాజపట్నం పోర్టు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాక్ పై తీసుకుంటున్న దౌత్య చర్యల్లో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే 7 ఎంపీల పేర్లను శనివారం ప్రకటించింది. వీరిలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు శశి థరూర్ ఉన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొత్తం 7 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో 5 దేశాలకు వెళ్తాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరిపి బృంద సభ్యులను ఎంపిక చేసింది. వీరు మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు పలుకుతుందనే విషయాన్ని, ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నట్లుగా సమాచారం. అయితే వీరు ముఖ్యంగా 5 అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాక్ పై తీసుకుంటున్న దౌత్య చర్యల్లో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే 7 ఎంపీల పేర్లను శనివారం ప్రకటించింది. వీరిలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు శశి థరూర్ ఉన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొత్తం 7 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో 5 దేశాలకు వెళ్తాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరిపి బృంద సభ్యులను ఎంపిక చేసింది. వీరు మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు పలుకుతుందనే విషయాన్ని, ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నట్లు సమాచారం. వీరు ముఖ్యంగా 5 అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నారు.